42వ కీర్తన 8వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. విశ్వాస జీవితంలో కొన్నిసార్లు ప్రతికూలమైనటువంటి సందర్భాలు, ప్రతికూలమైనటువంటి సంఘటనలు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు విశ్వాస జీవితంలో ఎదురవుతాయి. ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తిగా జీవించినా, మనం ఎంత దేవునికి సమీపంగా జీవించినా, మనం దేవుని యొక్క వాక్యంలో, ధర్మశాస్త్రంలో మనం ఎంతగా ఆనందించినా, దేవుణ్ణి మనం ఎంతగా ఆరాధించినా, కొన్నిసార్లు విశ్వాస జీవితంలో కొన్నిసార్లు ప్రతికూలమైనటువంటి సంఘటనలు, సందర్భాలు, పరిస్థితులు మనకు ఎదురవుతూనే ఉంటాయి. కష్ట పరిస్థితులు, క్లిష్టమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. బైబిల్ గ్రంథంలో 26 పుస్తకాల్లో ఉన్నటువంటి భక్తులు, దేవుని బిడ్డలు, ప్రవక్తలు, దేవుని యొక్క ప్రజలు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ వాళ్ళు దేవునిలో ముందుకు సాగు వెళ్ళిపోయారు. వాళ్ళు ఈ అనుదిన జీవితంలో, మన యొక్క విశ్వాస జీవితంలో కూడా చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి, ప్రతికూలమైనటువంటి సందర్భాలను బట్టి, ప్రతికూలమైనటువంటి సంగతులను బట్టి, ఈ క్లిష్టమైన కష్టమైనటువంటి పరిస్థితులను బట్టి మనం చూస్తూ ఉంటే మన యొక్క జీవితంలో మన మీద మనకే కొన్నిసార్లు అనుమానం, అపోహలు, ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. నేను దేవుని బిడ్డనైతే నాకెందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి? నేను దేవుని బిడ్డనవుతే నాకెందుకు ఇన్ని ప్రతికూలమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి? నేను దేవుని బిడ్డనైతే ఇన్ని కన్నీళ్లు నాకెందుకు? నేను దేవుని బిడ్డనైతే ఇన్ని కష్టాలు నాకెందుకు? నేను దేవుని బిడ్డనైతే ఇంత నష్టం నాకెందుకు? నేను దేవుని బిడ్డనైతే ఇంత అనారోగ్యం నాకెందుకు? నేను దేవుని బిడ్డనవుతే ఇన్ని శ్రమలు, ఈ పుట్టెడు దుఃఖం నా భుజాల మీద ఎందుకు ఉంది? నా గుండెల మీద ఎందుకు ఉంది? నా తల మీద ఎందుకు శాపం తాండవిస్తుంది అనే ఆలోచనలు మన యొక్క జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం 42వ కీర్తన 8వ వచనం. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. అయితే ఏంటి? ఇన్ని ఆలోచనలు, ఇన్ని ప్రతికూలమైనటువంటి సందర్భాలు, ఇన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, క్లిష్టమైన కష్టమైనటువంటి పరిస్థితులు పదే పదే ఎదుర్కొంటున్నటువంటి సందర్భాల్లో దేవుడు ఇస్తున్నటువంటి మాట అయితే ఏంటి? అయినను, అయినా సరే, అయినా కానీ దేవుడు ఏమంటున్నారు? పగటి వేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును. ఈ మాట గుర్తుపెట్టుకుందాం ఈరోజు. యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును. యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును. ఎంత అద్భుతమైనటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాట, దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నటువంటి మాట. ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నావా? కష్ట పరిస్థితుల్లో ఉంటున్నావా? క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కృంగిపోతున్నావా? అనారోగ్యం కావచ్చు, ఆర్థికం కావచ్చు, ఆత్మీయమైనటువంటి పరిస్థితులు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఎలాంటిదైనా కావచ్చు. మన కన్నీళ్లు ఎలాంటివైనా కావచ్చు, మన కష్టాలు ఎలాంటివైనా కావచ్చు, మన నష్టాలు ఎలాంటివైనా కావచ్చు, మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ అయినా కానీ దేవుడు ఏమిస్తున్నాడు? అయినను యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును. అద్భుతమైనటువంటి మాట. అప్పుడే సంతోషం, మరుక్షణంలో దుఃఖం.
అప్పుడే ఆనందం, మరుక్షణంలో కన్నీళ్ళు. అప్పుడే నవ్వుతాం, మరుక్షణంలో ఏడుస్తాం. అప్పుడే బాగున్నట్టుగా బాగుంటాం, మరుక్షణంలో కుప్పకూలిపోతాం. ఇవన్నీ లేవా మన జీవితంలో? అప్పుడే క్షేమ సమాచారం వింటాం, అప్పుడే మళ్ళీ వేరే ఫోన్ కాల్ వస్తుంది, మళ్ళీ కూలబడి ఏడుస్తాం. మానవుని యొక్క జీవితంలో ఏదో క్షణంలోనే మారిపోతూ ఉంటుంది. సంతోషం, ఆనందం, క్షేమం, దుఃఖం, మంచి మాట, చెడు మాట. తెల్లవారుజామున ఫోన్ వస్తుందంటే మనకు ఒక భయం, అవునా కదా? తెల్లవారుజామున ఫోన్ వస్తుందంటే అదొక రకమైన భయం. ఏ వార్త వినాల్సి వస్తుందో, ఎలాంటి మాట వినాల్సి వస్తుందో, ఈ అమ్మాయి ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది, ఈ అబ్బాయి ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు, మా నాన్న ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు, లేకపోతే మమ్మీ ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది, ఎప్పుడు ఫోన్ చేయని వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారంటే ఫోన్ ఎత్తక ముందే మనకు ఒక అలజడి మొదలవుద్ది. అలజడి నిజం కాదా ఇవన్నీ? అప్పుడే సంతోషం, అప్పుడే దుఃఖం, అప్పుడే నవ్వుతాం, అప్పుడే ఏడుస్తాం, అప్పుడే బాగుంటాం, అప్పుడే బాధలో ఉంటాం, అప్పుడే కలిసిపోయినట్లుగా ఉంటాం, అప్పుడే ఒంటరిగా ఉంటాం, అందరితో కలిసిపోయినట్లు ఉంటాం, తలుపేసుకొని కొన్నిసార్లు లోపల ఏడుస్తాం. ఇదంతా మానవుని యొక్క జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులే, ఎదుర్కొంటున్నటువంటి సమస్యలే. మానవుడైనా, విశ్వాస అయినా, అవిశ్వాస అయినా, దేవుని నమ్ముకున్నా, దేవుని నమ్ముకోకపోయినా, ఆరాధించేవాడైనా, ఆరాధించని వాడైనా, బైబిల్ చదివేవాడైనా, బైబిల్ చదవని వాడైనా ఎదుర్కొనే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ. దేవుడు అంటున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో అయినా సరే, అయినను నువ్వు ఎలాంటివి ఎదుర్కొంటున్నావో, ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నావో, ఎలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటున్నావో, నువ్వు ఎలాంటి దుఃఖంలో ఉన్నావో, నీ ప్రాణం ఎలా కృంగిపోయిందో, అయినను ఏమాటది? యెహోవా తన కృప కలుగా నాజ్ఞాపించును. ఇదే ఈరోజు మన వాగ్దానం. దేవుడు నాకు తన కృపను కలుగా నాజ్ఞాపిస్తున్నాడు. దేవుడు తన కృపను నాకు నిండుగా దయచేస్తున్నాడు. ఇక్కడ 3 విషయాలు ఈ వచనాల్లో ఉన్నాయి. దేవుని యొక్క కృప, దేవుడిచ్చే పాట, దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన. అక్కడ కృప ఉంది, అక్కడ ఏముంది? కృప ఉంది, పాట ఉంది, ప్రార్థన ఉంది. ఈ దేవుని సన్నిధి అంతా నాకు తోడుగా ఉంటుంది. అయినా సరే పరిస్థితి ఎలాంటిదైనా, పరిస్థితులు ఎలా ఉన్నా, మనం ఎంత కష్టాన్ని, నష్టాన్ని, కష్టమైన క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా కానీ 8వ వచనములో అయినను యెహోవా తన కృప కలుగా నాజ్ఞాపించును. దేవుడు కృపిస్తాడు, దేవుడు పాటిస్తాడు. దేవుని యొక్క ప్రార్థన కూడా మనకి ఎలా ఉంటుందో తెలుసా? మనకి ఎలా ఉంటుందంటే తోడుగా ఉంటుంది. తోడుగా ఉండేది. ఈ పరిస్థితుల్లో, ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కొన్నిసార్లు ఏం చేస్తామంటే మానసికంగా కృంగిపోతాం, మానసికంగా నలిగిపోతాం, మానసికంగా కొలబడిపోతాం, మానసికంగా కుప్పగూలిపోతాం, మానసికంగా ఏమైపోతామంటే పడిపోయి అలా ఉండిపోతాం. దేవుడిస్తున్నటువంటి మాట, యెహోవా తన కృప కలుగా నాజ్ఞాపించును. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు తన కృపను మనకిస్తున్నాడు. పాటతో ఆదరిస్తున్నాడు, ప్రార్థనతో మనల్ని ఆదరిస్తున్నాడు. వీటన్నిటిని మనకు తోడుగా దేవుడు ఉంచుతున్నాడు. ఈ సందర్భంలో నేను ఒక వచన భాగాన్ని జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. దొరికిన వాళ్ళు చదవండి. ఎటు పోయినను, దొరికింది అందరికీ. 2వ కొరింథీ 4వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. ఎటు పోయినను, శ్రమపడుచున్నను, ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఇట్లాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడండి. ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎటు పోయినా సరే,
అపోస్తలుడైన పౌలు ఎంత పరిచర్య చేశాడండి, ఎన్ని సంఘాలు కట్టాడండి, ఎన్ని శ్రమలు పొందాడండి, ఎన్ని హింసలు పొందాడండి, ఎన్ని దెబ్బలు తిన్నాడండి, ఎంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులండి. ఆ భక్తుడు అంటాడు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, నేను ఇక్కడ 4 జతల మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఎన్ని జతలు? 4 జతల మాటలు ఉన్నాయి ఇక్కడ. 4 జతల మాటలు. మొదటి మాట మనది, రెండో మాట దేవుడిది. అర్థమవుతుందా ఈ మాట? మనం చదివినటువంటి వచనాల్లో 4 జతల మాటలు ఉన్నాయి. ఎన్ని వచనాల్లో? ఈ 8-9 వచనాల్లో 4 జతల మాటలు ఉన్నాయి. మొదటి మాట మనది, రెండో మాట దేవుడిది. అదేంటో మనం కొంచెం ధ్యానం చేసుకుంది. 8వ వచనం చూడండి. పౌలు అంటాడు, పౌలు గారి యొక్క అనుభవంలో నుండి వచ్చినటువంటి మాటలు. తను కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. తను కూడా ఇలాంటి ప్రతికూలమైనటువంటి సంగతులని ఎదుర్కోవాల్సి వచ్చింది. అది మన యొక్క జీవితంలో కూడా అవి మనకు సరిపోతాయి. చూడండి, ఆ 4 జతల మాటల్లో 8వ వచనములో, ఎటుబోయినను ఏముంది? శ్రమ ఉంది. శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది, శ్రమ పడాల్సి వస్తుంది, శ్రమల పాలవ్వాల్సి వస్తుంది, శ్రమ పెట్టేవాళ్ళు ఉంటారు, శ్రమలు ఎదురవుతాయి. ఇది మన జీవితం, ఇది విశ్వాస జీవితం, ఇది పౌలు గారి యొక్క జీవితం, ఇది ఆరాధికుడి యొక్క జీవితం. శ్రమలు. అందుకనే శ్రమలు మనకు మేలే చేస్తాయి కానీ కీడు చేయవు. శ్రమలను బట్టి భయపడిపోకూడదు, శ్రమలను బట్టి బెంబేలెత్తిపోకూడదు. భక్తుడు అంటాడు కీర్తన 119వ కీర్తనలో, శ్రమ నుండి ఉండుట నాకు మేలయింది. ఏం మేలైంది? శ్రమ నుండి ఉండటం నాకు మేలైంది. అంటే శ్రమలు విశ్వాసికి మేలే చేస్తాయి కానీ కీడు చెయ్యవు. సరే, శ్రమలు వచ్చాయండి, శ్రమలు పడుతున్నామండి, శ్రమలు పాలయ్యామండి, శ్రమలు ఎక్కువైపోయాయండి, అది మన భాగం. కానీ రెండో భాగంలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఇరికింపబడు వారము కాము. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇరుకును వదిలిపెట్టట్లా. దేవుడు ఇరికించేసి తప్పిపోట్లా. దేవుడు తప్పించుకొని పోవట్లేదు. దేవుడు మనల్ని ఇరికించే దేవుడు కాదు. ఇరుకులో ఉన్న మనల్ని విశాలతలోకి తీసుకుని వచ్చాడు దేవుడు. ఏమండి, మనకేమో శ్రమలు వచ్చాయి. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ శ్రమల్లో ఇరుక్కుపోయేటట్లు చేయట్లేదు. దేవుడు విడిపిస్తున్నాడు, దేవుడు పట్టుకుంటున్నాడు, దేవుడు బయటికి తీసుకొని వస్తున్నాడు. ఇది దేవుని మాట. 4 జతల మాటల్లో మొదటి జత ఏం మాట్లాడుకుంటున్నామో, శ్రమలు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, శ్రమల పాలైపోయాం, శ్రమల్లో ఉన్నాం, ఏడుస్తున్నాం, మొరపెడుతున్నాం, ఇరుకునందుండి మొరపెడుతున్నాం. ఏంటి ప్రభువా ఈ పరిస్థితిని మొరపెడుతున్నాం? దేవుడు ఏం చేస్తున్నాడు? ఇరుకులో ఉండి మొరపెట్టగా దేవుడు మనల్ని విశాలతలోనికి తీసుకొని వస్తున్నాడు. ఇరికింపబడు వారము కాము. దేవుడు ఇరుకుని పెట్టట్లేదు, అసలు ఇరుకులో ఉన్న వాళ్ళనే తీసుకొచ్చి విశాలతలోనికి తీసుకొని వచ్చాడు. ఊబిలో ఉన్నటువంటి మనల్ని తీసుకొచ్చి క్రీస్తు అనే బండ మీద మనలను నిలవబెట్టాడు. లోకంలో, పాపంలో, రుచిలో ఉన్నటువంటి మనల్ని తీసుకొచ్చి తన మందిరంలో, తన యొక్క సన్నిధానంలో కూర్చోబెట్టుకున్నాడు. ఎక్కడో లోదెబారులో మాకీరు అంటూ ఉన్నటువంటి మెఫీబోషెతును దావీదు గారు తీసుకొచ్చి తన బల్ల యొద్ద కూర్చోబెట్టుకున్నట్లుగా దేవుడు కూడా మనల్ని ప్రత్యేకపరిచి, పరిశుద్ధపరిచి, మనల్ని కడిగి ఎక్కడ తీసుకొని వచ్చి పెట్టాడు? తన సన్నిధిలో కూర్చోబెట్టాడు. మన శ్రమల్లో విడిచిపెట్టే దేవుడు కాదు, నీ శ్రమల్లో విడిచిపెట్టే దేవుడు కాదు. విశ్వాస జీవితంలో ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆయనను, ఆ మాట గుర్తుపెట్టుకుందాం, ఆయనను యెహోవా తన కృప కలుగా నాజ్ఞాపించును. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇరుకులో ఉన్నటువంటి వాళ్ళను, శ్రమ పడుతున్నటువంటి వారిని ఏం చేస్తున్నాడు? ఇరికింపబడు వారము కాము. దేవుడు విడిపించడానికి ఉన్నాడు. ఆయన శ్రమ పడుతున్నావా, దుఃఖపడుతున్నావా, ఏడుస్తున్నావా, రోధిస్తున్నావా, కన్నీళ్లు గారుస్తున్నావా, కన్నీరు మున్నీరు అయిపోయి ఒకదానిగా ఒకడివే ఏడుస్తున్నావా? విడిపించడానికి దేవుడు ఉన్నాడు. విడిపించడానికి దేవుడున్నాడు. అది మొదటి జత. రెండవ జత చూడండి, 8వ వచనంలో ఏముంది? రెండవ జతలో అపాయం ఉంది. ఇది మంది. మొదటి జతలో మనకేముంది? శ్రమ ఉంది. దేవుడు ఏం చేశాడు? విడిపించే దేవుడుగా ఉన్నాడు.
రెండవ జతలో మనకేముంది? అపాయం ఉంది. రెండవ జతలో దేవుడు ఏం చేస్తున్నాడు? మనకు ఉపాయం ఇస్తున్నాడు. ఉపాయం, అపాయములో ఉపాయం. మనం అపాయంలో ఉన్నాం, ప్రమాదంలో ఉన్నాం. డేంజర్ జోన్ బెల్ కొడుతుంది. డేంజర్ బెల్స్, అపాయకరమైనటువంటి గంటలు మోగుతున్నాయి. అపాయంలో పడ్డామండి, సంకటంలో పడ్డామండి, దుఃఖంలో పడ్డామండి, అర్థం కాని పరిస్థితి అండి. ముందుకు వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనకేమిస్తున్నాడు? ఉపాయం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఉపాయం, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని అన్నాడు దేవుడు. నువ్వు అపాయంలో ఉన్నప్పుడు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు, విడిపించేవారు లేనప్పుడు, విడిపించడానికి ఎవరూ రానప్పుడు దేవుడు మనకేమిస్తున్నాడు? ఉపాయం ఇస్తున్నాడు. ఉపాయం ఇచ్చే దేవుడు ఉన్నాడు. మొదటి జతలో విడిపించే దేవుడుగా ఉన్నాడు. రెండవ జతలో దేవుడు ఎలా ఉన్నాడు? ఉపాయం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆలోచన చెప్పే దేవుడుగా ఉన్నాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన నేను చెప్తాను. నువ్వు అపాయంలో ఉన్నావా? నిరసించిపోవద్దు. అపాయంలో ఉన్నావా? భయపడవలసిన అవసరం లేదు. సంకటంలో ఉన్నావా? భయపడవలసిన అవసరం లేదు. నేను నీకు ఆలోచన ఇచ్చి నడిపిస్తా. నేను నీకు తలంపిచ్చి నడిపిస్తా. నా మాట నీ లోపల ఉంచి, నా ఆలోచన నీలో ఉంచి నేను నిన్ను విడిపిస్తాను. ఉపాయం ఇచ్చే దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఇది మన జీవితంలో, మానవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు. అయినను యెహోవా తన కృప కలుగా నాజ్ఞాపించును. పాట ఉంది, ప్రార్థన ఉంది, తోడుంది. నాకు దేవుని కృప తోడుంది, పాట తోడుంది, ప్రార్థన కూడా నాకు తోడుంది. ఈ 4 జతల మాటల్లో రెండవ జతలో ఉన్నాం. మనం అపాయంలో ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు అపాయంలో పడతాం, సంకటంలో పడతాం. ఏ దారి కాని రావట్లేదు, ఎవరు విడిపించడానికి దగ్గరికి రావట్లేదు. దేవుడు ఏమిస్తున్నాడు? తన బిడ్డలకు తన యొక్క ఆలోచన, తన యొక్క తలంపులు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన నేను చెప్తాను. దేవుడు ఒక మంచి ఉపాయాన్ని ఇస్తున్నాడు. దేవుడు మంచి ఉపాయం ఇస్తున్నాడు. ఒకనొక రోజున శత్రురాజుకి దావీదు గారు దొరికిపోయారండి. దావీదు గారు దొరికిపోయారు. కొంతమంది అంటున్నారు, ఈయన మన శత్రువు అండి, ఈయన దావీదండి, ఈయన మామూలుడు కాదండి ఈ రాజా అని దావీదు గారి మీద అనేక మాటలు చెప్తూ ఉన్నారు రాజుగారి దగ్గర. శత్రువు రాజుకి ఇంకొక దేశం వ్యక్తి దొరికితే మామూలుగా విడిచిపెట్టరు కదా, చంపేస్తారు కదా, ఎన్నో అబండాలు వేస్తారు కదా, ప్రాణభయం కదా. ఆపదలో ఉన్నాడండి దావీదు, సంకటంలో ఉన్నాడండి దావీదు. అప్పటికప్పుడు ఏం చేస్తున్నాడు దావీదు తెలుసా? గడ్డం మీద ఉమ్మి కారిపోతుంది, పిచ్చి చేష్టలు చేస్తున్నాడు, గోడ మీద గీతలు గీస్తున్నాడు అంట దావీదు. చూడండి 34వ కీర్తనలో, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. 34వ కీర్తన చూడండి. ఎంత దేవుడు, ఎంత ఉపాయాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు మన దేవుడు, ఎంత ఆలోచన ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. చూడండి 34వ కీర్తన చిన్న అక్షరాలతో ఉంటుంది. చూడండి అక్కడ పైన, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రి వాని వలె ప్రవర్తించి అతని చేత తోలు వేయబడిన తర్వాత రచించిన కీర్తన. దావీదు ఆకీషు రాజు అయినటువంటి గాతురాజు అయినటువంటి ఆకీషు యొద్ద నుండి తప్పించబడిన తర్వాత రచించినటువంటి కీర్తన అండి అది. ఇంక చంపేస్తారు, ఇప్పుడుకో కాసేపటికో చంపేస్తారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు దావీదు గారికి ఏమి ఇచ్చాడు? ఒక ఉపాయాన్ని ఇచ్చాడండి. ఎక్కడ ఉపాయం దొరికింది? అపాయములో ఉన్నటువంటి దావీదుకి దేవుడు చక్కటి ఉపాయాన్ని ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అబీమెలెకు ఎదుట వెర్రి వాని వలె ప్రవర్తించి అతని చేత తోలు వేయబడిన తర్వాత రచించినటువంటి కీర్తన.
నిజంగా దావీదు వెర్రోడా? దావీదు పిచ్చోడా? దావీదు ఏం తెలియనివాడా? ఆ టైంలో దేవుడు దావీదు గారికి ఏమి ఇచ్చాడు? ఒక ఉపాయాన్ని ఇచ్చాడు. ఎందుకు వెర్రివాని వలె ప్రవర్తించాడు? ఎందుకు పిచ్చి చేష్టలు చేస్తున్నాడు? ఎందుకు గడ్డ మీద ఉమ్మి కారిపోతుందంటే అలాంటి వాడు రాజుగారి దగ్గరికి రాకూడదు, రానియకూడదు. ఇలాంటి వాడు పిచ్చివాడు, పిచ్చి చేష్టలు చేసేవాడు, వెర్రి మాటలు మాట్లాడేవాడు, గోడ మీద గీతలు గీసేవాడు, రాతలు రాసేవాడు, అలాంటి పిచ్చివాడు ఎవరి దగ్గరకు రాకూడదు? రాజుగారి దగ్గరకు రాకూడదండి. రాజుగారి దగ్గర నిలబడకూడదండి. రాజుగారి దగ్గర కూర్చోకూడదండి. రాజుగారి దగ్గర నిలబడకూడదండి. అట్లాంటి వాడు రాజు సన్నిధికి రా తగదు. ఆ సంగతి దావీదు గారికి తెలుసు. ఇట్లా చేస్తే వెంటనే రాజుగారు నన్ను ఏం చేస్తాడు? ఇక్కడ నుంచి బయటకు పంపిస్తాడని తెలుసు. తర్వాత రాజు అన్నాడు, అరే ఇట్లా చేస్తుంటే ఈ పిచ్చోడిని ఎందుకు రా నా దగ్గర తీసుకుని వచ్చారు? ఈయన దావీదేంటి? దావీదు గారు ఏం కాదు, పంపించేయండి అన్నా. దేవుని స్తోత్రం అనుకుంటున్నాడు లోపల దావీదు గారు. అయ్యా నీకు వందనాలు అయ్యా, ఈ ఉపాయం ఇచ్చినందుకు నీకు వందనాలు అయినా, ఈ తలంపు ఇచ్చినందుకు నీకు వందనాలు అయినా, అర్జెంటుగా వీడిని బయటకు పంపించేయండి. అపాయంలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడు? ఉపాయాన్ని ఇస్తాడు. అయినను యెహోవా తన కృప కలుగా నాజ్ఞాపించును. ఇబ్బందుల్లో ఉన్నామా? ఆపదలో ఉన్నామా? శ్రమల్లో ఉన్నామా? అపాయాల్లో ఉన్నామా? దేవుడు విడిపించడానికి ఉన్నాడు. విడిపించే దేవుడు మనకున్నాడు. ఉపాయం ఇచ్చే దేవుడు మనకున్నాడు. ఆపదలో అపాయంలో ఉపాయం ఇచ్చే దేవుడు ఉన్నాడు. లోపల అనుకుంటున్నాడు దావీదు, అయ్యా నీకు వందనాలు నాయనా, చక్కని నటన నేర్పించావు నాకు. ఎంత అద్భుతమైన దేవుడు అండి. అపాయంలో ఉన్నటువంటి మనకు దేవుడు ఏమిస్తాడు? ఉపాయాన్ని ఇచ్చే గొప్ప దేవుడు, కృపిచ్చే దేవుడు, పాటిచ్చే దేవుడు, ప్రార్థనను తోడుగా ఉంచే దేవుడు. అద్భుతం, అత్యద్భుతం. సరే, మళ్ళా కొరింథీ పత్రికలోకి వెళ్దాం. 3వ జతలోనికి వెళదాం. ఏముంది అక్కడ? 9వ వచనంలో తరమబడుచున్నాను. చాలు, ఇది 3వ జతలో 3వ మాట. మొదటి జతలో మొదటి మాట ఏంటి మనకు? శ్రమ. దేవుని వాగ్దానం, దేవుడు ఎలా ఉన్నాడు అక్కడ? విడిపించే దేవుడిగా ఉన్నాడు. 2వ జతలో మొదటి మాట ఏంటి మనకు? అపాయం. దేవుడు ఎలా ఉన్నాడు అక్కడ? అపాయంలో ఉంటే మనకు ఉపాయం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. 3వ జతలో మొదటి మాట ఏంటి మనకు? తరమబడుచున్నాం. పరిస్థితులు తరుముతున్నాయి, సమస్యలు తరుముతున్నాయి, భయాలు తరుముతున్నాయి, ఆందోళనలు తరుముతున్నాయి, వ్యాధులు తరుముతున్నాయి, బాధలు తరుముతున్నాయి, శత్రువులు తరుముతున్నారు, వేటగాడు తరుముతున్నాడు. వేటగాడు మాటేసి మరీ తరుముతున్నాడు. దొరికితే చంపేద్దామని తరుముతున్నాడు, దొరికితే తినేద్దామని తరుముతున్నాడు, దొరికితే మింగేద్దామని తరుముతున్నాడు. తరమబడుతున్నాం. ప్రతికూలమైన పరిస్థితులు, శత్రువులు, సమస్యలు, బాధలు, అనారోగ్యం, వేదన, ఇరుకులు, ఇబ్బందులు, ఇవన్నీ కూడా మన ఎంబడి పడ్డాయి. తరంబడుచున్నాం. అలాంటి తరమబడుచున్నటువంటి మనకు దేవుడు ఎలా ఉన్నాడు? ఆదరించే దేవుడిగా ఉన్నాడు. మనం దిక్కులేని వాళ్ళం కాము. తరంబడుచున్నావా? పరిస్థితులు తరుముతున్నాయా? సమస్యలు తరుముతున్నాయా? ఇబ్బందులు తరుముతున్నాయా? బాధలు తరుముతున్నాయా? నేను నీకున్నా. నువ్వు దిక్కులేని దానవు కాదు, నువ్వు దిక్కులేని వాడవు కావు. దిక్కులేని పిల్లలకు దేవుడాయని, ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. దిక్కులేని పిల్లలకు ఆయన దేవుడు. తరంబడుచున్నాం. ఇబ్బందులు తరుముతున్నాయి, బాధలు తరుముతున్నాయి, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, అప్పుల సమస్యలు తిప్పలు తెచ్చిపెట్టాయి. సంతోషంగా లేవు. తరంబడుతున్నాం, ఎటో పారిపోతున్నాం. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనం తరుముతాయి, కొన్నిసార్లు మనమే పారిపోతుంటాం.
కొన్ని పరిస్థితులు మనల్ని అతలాకుతలం చేసే అలల వలె వచ్చి కొడుతూ ఉంటాయి. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు దిక్కులేని వాడివి కావు, నువ్వు దిక్కులేని దానవు కావు. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? అలాంటి పరిస్థితుల్లో ఎలా ఉన్నాడంటే, దిక్కులేని పిల్లలకు దిక్కైన దేవుడు, ఆదరించే దేవుడు, ఆశ్రయం ఇచ్చే దేవుడు, కన్నీళ్లు తుడిచే దేవుడు, తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆదరించే గొప్ప దేవుడై ఉన్నాడు. ఎంత గొప్ప మాట అండి! ఇది ఎన్నో జతలో ఉన్నాం మనం? 3వ జత. ఈ 3వ జతలో ప్రతి పరిస్థితి, ప్రతి వేదన, ప్రతి కన్నీళ్ళు, ప్రతి సమస్య మనల్ని తరుముతున్నాయి. సాతానుడు కొన్ని విషయాలను మన మీద పురిగొల్పుతున్నాడు. అవి తరుముతున్నాయి. తరంబడుచున్నాం. దిక్కు లేకుండా పోతున్నాం. దిక్కు లేనటువంటి వాళ్లకు, దిక్కులేని పిల్లలకు దేవుడు ఆయనే. ఉదయకాల సమయంలో మనకు కావలసిన మాటలు దేవుడు ఇస్తున్నాడు. ఆదరించే దేవుడిగా ఉన్నాడు దిక్కులేనటువంటి వారికి. అందుకని పౌలు అన్నాడు, తరంబడుచున్నాం కానీ ఓ బిడ్డలారా, ఓ సంగమా, దేవుని బిడ్డలారా, ఓ ఆరాధికులారా, దేవుని ప్రజలారా, మనము దిక్కులేని వాళ్ళం కాదురా, మనము దిక్కులేని వాళ్ళము కాదమ్మా, మనము దిక్కులేని వాళ్ళము కాదయ్యా, ఓ సంగమా అని మనల్ని ఏం చేస్తున్నాడు పౌలు గారు? బలపరుస్తున్నాడు. మొదటి జతలో దేవుడు విడిపించే దేవుడుగా ఉన్నాడు. 2వ జతలో దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఉపాయం చెప్పే దేవుడు అయి ఉన్నాడు, ఆలోచన చెప్పే దేవుడు అయి ఉన్నాడు. 3వ జతలో దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? ఆదరించే దేవుడిగా ఉన్నాడు, ఆశ్రయం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు, దిక్కైన దేవుడిగా ఉన్నాడు. ఉదయకాల సమయంలో మనకు గొప్ప ఆదరణ. అయినను శ్రమ పడుతున్నావా? అయినను దేవుడు నీకు విమోచకుడిగా ఉన్నాడు. అపాయంలో ఉన్నావా? అయినను దేవుడు ఎలా ఉన్నాడు? అపాయంలో ఉన్నప్పుడు ఉపాయం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నువ్వు తరమబడుచున్నావా? అయినను దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశ్రయం ఇచ్చే దేవుడుగా, ఆదరించే దేవుడుగా, ఆదుకునే దేవుడుగా, కన్నీళ్లు తుడిచే దేవుడుగా మనకున్నాడు. 4వ జత చూడండి, 9వ వచనం. పడద్రోయబడినను నా శత్రువా, నా మీద నీవు వసించవద్దు, నేను క్రింద పడినను మరలా నేను లేస్తా. కొన్నిసార్లు పడిపోతా, పడద్రోయబడతాం, కుప్పగూలిపోతా. పడిపోయాడండి వ్యక్తి, విశ్వాస జీవితంలో పడిపోయాడండి, ప్రార్థనలో పడిపోయాడండి, ఆరాధనలో పడిపోయాడండి. అంటే విశ్వాస జీవితంలో పడిపోవటం అంటే విశ్వాసములో లేకుండా ఆగిపోవడం. ప్రార్థనలో పడిపోవడం అంటే ప్రార్థన లేకుండా ఆగిపోవడం. పడద్రోయబడినను సాతానుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసండి? విశ్వాస జీవితం నుంచి పడద్రోయటానికి, పడగొట్టడానికి, చెడగొట్టడానికి, పడగొట్టి చెడగొట్టి శనగిత్తలేయడానికి రెడీ అయిపోతాడు. అంటాం కదా మనం, ఎవరిని పడేద్దామా, ఎవరిని పడద్రోద్దామా, ఎవరిని తోసేద్దామా, ఎవరిని కూలగొడదామా, ఎవరిని నామరూపాలు లేకుండా చేద్దామా, వీడి పేరు భూమి మీద నుండి ఎలాగ తీసేద్దామా, ఎట్లాగ తుడిచేద్దామా, వీడి సమాధి మీద జిల్లేలు ఎట్లా మొలిపిద్దామా. సాతానుడి పని ఇదే కదా. దేవుడేమో నిలబెట్టే దేవుడు, సాతానుడేమో పడగొట్టే సాతానుడు. దిక్కులేని వాళ్ళను పెంట కుప్ప మీద నుండి దీనులను లేవనెత్తే దేవుడు మన దేవుడు అవుతే, పాపంలో ఉన్న వాళ్ళని చేరదీసే దేవుడు మన దేవుడు అవుతే, శ్రమల్లో ఉన్న వాళ్ళని విడిపించే దేవుడు మన దేవుడు అవుతే, అపాయంలో ఉన్నటువంటి మనకు ఉపాయం ఇచ్చే దేవుడు మన దేవుడు అయితే, తరమబడుతున్నా కానీ దిక్కుగా ఆదరించే దేవుడు, ఆశ్రమించే దేవుడు మన దేవుడు అవుతే, సాతానుడు ఎలాంటి వాడో తెలుసా? నిలబడ్డ వాళ్ళని పడగొడతాడు, మంచిగా ఉన్నవాడిని చెడగొడతాడు, కొలదోస్తాడు, పడద్రోస్తాడు. అదే 4వ జతలో అంటాడు పౌలు గారు, పడద్రోయబడినను
ఇంకా నాశనం కాల. దేవుడు భాగములు ఏం చేస్తున్నాడు? ఆయన నశించువారము కామంటే దేవుడు మనలను ఏం చేయట్లేదో తెలుసా? అవి నశింపవు, నా గొర్రెలు నశింపవు. దేవుడు ఏమన్నాడు? నా గొర్రెలు నశింపవు, అవి నా చేతిలో ఉన్నాయి, నా తండ్రి చేతిలో ఉన్నాయి, అవి నశింపవు. దేవుడు మనలను నశింపజేయనిచ్చే దేవుడు కాదు. పడద్రోయబడ్డావు నిజమే, పడ్డావు నిజమే, దెబ్బలు తగిలినాయి నిజమే. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మనల్ని నాశనానికి అప్పగించలేదు. ఆడు తోసిపోయాడు, కింద పడేసిపోయాడు. కొంతమంది పిల్లలు, వీడు పరిగెత్తుకుని వచ్చాడు, నెట్టేసి పారిపోయాడు, కనపడట్లేదు. సాతాను చేసే పని అయ్యే. సాగిపోతున్నటువంటి మనలను దొంగ దెబ్బ కొట్టే బుద్ధి ఎవరిది? దొంగ దెబ్బ కొట్టే బుద్ధి సాతానుడి బుద్ధి. బాణం దెబ్బ కొట్టే బుద్ధి సాతానుడి బుద్ధి. అగ్ని బాణాలు వేసే బుద్ధి సాతానుడి బుద్ధి. సాగిపోకుండా ఆగిపోయేటట్లు చేసే బుద్ధి సాతాను బుద్ధి. ఉదయకాల సమయంలో పడద్రోయబడే అనుభవంలో ఉన్నటువంటి మనకు దేవుడిస్తున్నటువంటి గొప్ప మాట ఏంటంటే, దేవుడు ఎలా ఉన్నాడు? 4వ భాగంలో నశింపచేయట్లా, నాశనానికి అప్పగించట్లేదు. తన చేతిలో దాచుకున్నాడు, తన హస్తంలో ఉంచుకున్నాడు, తన చేతి నీడలో ఉంచుకున్నాడు, తన అరచేతిలో మనల్ని చిక్కుకున్నాడండి, తన రొమ్మున ఎత్తుకున్నాడండి మనలను. పడద్రోయబడ్డాము కానీ దేవుడు మనల్ని ఏం చేయనివ్వలేదు? నాశనం కానివ్వలేదండి. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అన్నటువంటి వాగ్దానం కనుక జ్ఞాపకం చేసుకుంటే, మన యొక్క జీవితంలో దేవుడు ఎంత కాపుదలనిచ్చే దేవుడో మనకు అర్థమైపోతుంది. పడద్రోయబడినను కొన్నిసార్లు మనం పడద్రోయబడతాం, కుప్పకూలిపోతాం, కదలము మెదలము. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? మనకు కాపుదలనిచ్చే దేవుడిగా ఉన్నాడండి. నాశనానికి అప్పగించడండి మన దేవుడు. నాశనం కాకూడదనే కదా దేవుని బాధ, నిత్యజీవం ఇవ్వాలనే కదా దేవుని యొక్క ఆశ, మనము పరలోకానికి నడిపించాలనే కదా దేవుని యొక్క ఆకాంక్ష. దేవుడు 4వ భాగంలో దేవుడు మనకి ఎలా ఉన్నాడో తెలుసా? నాశనానికి అప్పగించేవాడు కాదండి, ఆయన తప్పించే దేవుడండి, ఆయన కప్పే దేవుడండి. ప్రతి పరిస్థితులను మనల్ని తప్పించి కప్పి తన చేతి నీడలో ఉంచి తన అరచేతుల్లో చెప్పుకొని తన చేతిలో దాచిపెట్టుకునే గొప్ప దేవుడండి మన దేవుడు. అయినను యెహోవా తన కృప కలుగా ఆజ్ఞాపించును. నీకు ప్రార్థన ఉంది, నీకు కృప ఉంది, నీకు పాట ఉంది, నీకు కృప ఉంది, నీకు పాట ఉంది, నీకు ప్రార్థన ఉంది. ఇవన్నీ నీకు తోడుగా ఉంటాయి, తోడుగా ఉంచుతానన్నాడు దేవుడు. హిజ్కియా గారు ఒక ప్రతికూలమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఆయన ఈ 4 జతలు పౌలు గారు తన యొక్క జీవితంలో ఎదుర్కొన్నాడు. మన యొక్క జీవితంలో కూడా ఇవి నిజమే, మన విశ్వాస జీవితంలో కూడా ఇవి నిజమే. పాత నిబంధన గ్రంథంలో హిజ్కియా గారు కూడా ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితిని ఆయన ఎదుర్కోవాల్సి వచ్చిందండి. మరణానికి వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చిందండి. మరణంతో పోరాడుతున్నాడండి. ప్రవక్త వచ్చి ఏమన్నాడంటే, నువ్వు మరణం అవుతున్నావు గనుక నీ ఇల్లు నీవు చెక్కబెట్టుకోమన్నాడండి. భయంతో పోరాడుతున్నాడండి, మరణంతో పోరాడుతున్నాడండి, నిరాశ నిస్పృహలతో పోరాడుతున్నాడండి హిజ్కియా గారు. కన్నీళ్లు, నిరాశ, నిస్పృహ అతను చుట్టుముట్టాయండి. పరిస్థితులన్నీ కూడాను హిజ్కియా గారిని అణిచిపడేశాయి. జాగ్రత్తగా వినండి. పడద్రోయబడినను దేవుడు ఎలాంటి వాడు? 4వ జతలో నశించు వారము కాము అంటే కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, భద్రతనిచ్చే దేవుడు, కాపుదలనిచ్చే గొప్ప దేవుడు ఆయన. హిజ్కియా గారి యొక్క జీవితంలో మరణ భయం
నిరాశ, నిస్పృహతో పోరాడుతూ ఉన్నప్పుడు, పరిస్థితులు అతన్ని అణిచివేస్తూ ఉన్నప్పుడు, పడద్రోయాలను చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎన్ని సంవత్సరాలు ఆయుస్నిచ్చాడు? 15 సంవత్సరాలు ఆయుస్నిచ్చాడు. నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, పరిస్థితులన్నీ కూడా మనల్ని కింద పడేసి అదింపట్టినా, అర్థమవుతుంది మాట? అర్థమవుతుందా? కబడ్డీ ఆడ తెలుసా? కబడ్డీ ఒకడు వెళ్తాడు, కోతకి వెళ్తాడు, అవతల ఉన్నవాళ్ళు రెడీగా ఉంటారు. పడేసి కాళ్ళు చేతులు పట్టుకొని వీపు మీద కూర్చొని కథలనిస్తారా? వాళ్ళు కథలలేరు. ఏదో ఒకటి తెలియదాకా వదలరు. పరిస్థితులు కొన్నిసార్లు మనం ఏం చేస్తాయో తెలుసా? అలానే పట్టుకుంటాయి. పడేసి కాళ్ళు చేతులు చీమల్లాగానే పడేసి కాళ్ళు చేతులు పట్టుకొని కదలనీయ మెదలనీయ, ఊపిరి ఆడనీయవు పరిస్థితులు. హిజ్కియా గారి పరిస్థితి కూడా అలానే ఉందండి. సేవకుడు వచ్చేమో, నువ్వు చచ్చిపోతున్నావు, మరణం అవుతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకో అంటున్నాడు. చెప్పి వెళ్ళిపోయాడు. నాకు బాధ ఎక్కువైపోయింది, చెమటలు పెట్టిపోతున్నాయి. ఎవరైనా చావు కబురు ఎవరిదో వింటాం వేరు, నాది నేను వింటాం వేరు కదా. అర్థమైందా? చావు కబురు ఎవరిదో విన్నామండి, అది వేరు. ఇదేముంది, ఇది ఎట్లా ఉందో తెలుసా? నా చావు కబురు నేనే విని నేను ఎట్లా సంతోషంగా ఉంటాను, నేనెంత చల్లగా ఉంటాను, నేనెంత ఆనందంగా ఉంటాను. నేను హాయిగా ఉంటానా? పక్కన చికెన్ బిర్యానీ ఉన్నా తిన్నాను, మటన్ బిర్యానీ ఉన్నా తిన్నాం, నాకు ఇష్టమైన వంటకాలన్నీ, రాజుగారు కదా టేబుల్ మీద ఎన్నున్నా వాటికెళ్ళి ధ్యాస లేదు, వాటికెళ్ళి కన్నెత్తి కూడా చూడట్లేదు. బాధలో ఉన్నారు. మరణ భయం, సమస్యలు, ఇబ్బందులు, కన్నీరు మున్నీరు అవుతున్నారు, ఏడుస్తున్నారు. పరిస్థితులన్నీ కూడా కబడ్డీ ఆటలో ఒకరిని పడేసి మీద కూర్చున్నట్లు అందరూ పరిస్థితులన్నీ కూడా హిజ్కియా గారిని పడేసి త్రొక్కుతుంటే, పట్టుకుంటే, కదలనీయకుండా ఉంటే, ఊపిరి ఆడనీయకుండా పట్టుకుంటే, మెసలనీయకుండా పట్టుకుంటే ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అప్పుడు ఏం చేశాడో తెలుసా? పడవేయబడినను పరిస్థితులతన్ని జయించలేకపోయాయి. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి. పడిపోయిన వాడు హిజ్కియానే, కానీ గెలిచిన వాడు మాత్రం హిజ్కియా. శత్రువు గెలుద్దాం అనుకున్నాడు, పరిస్థితులు గెలుద్దాం అనుకున్నాయి, కానీ కింద పడిన వాడే దేవుని చేత లేపబడి, ప్రార్థన చేత లేపబడి, దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన చేత లేపబడి గెలుపు పొందాడు. నా శత్రువా, నా మీద నీవు అతిశయించొద్దు, నేను క్రింద పడినను దేవుడు నన్ను లేపుతాడు. మనకి జీవితాల్లో పరిశోధన చేసుకుందాం. హిజ్కియా గారి యొక్క ప్రార్థన విని దేవుడు ఏం చేశాడు? హిజ్కియా గారి యొక్క కన్నీళ్ళు పాటగా మారిపోయిందండి. హిజ్కియా గారి యొక్క మరణ భయం మధురమైన పాటగా మారిపోయింది యెషయా గ్రంథంలో. ఇర్మియా గారి యొక్క కన్నీళ్లు పాటలుగా మారిపోయాయి. మరణ భయం మధురమైనటువంటి పాటగా మారిపోయింది. చప్పట్లు కొట్టి పాటగా మారిపోయింది. దేవుని స్తుతించే పాటగా మారిపోయింది. అద్భుతం, అత్యద్భుతం. దేవుడు హిజ్కియాను మరణకరమైనటువంటి ఆ మరణ భయముల నుంచి విడిపించి, తప్పించి, విమోచించి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. పడద్రోయబడినను ఏమయ్యే వాళ్ళం కాదు, మనం నశించువారము కా. 42వ కీర్తన 8వ వచనం. అయినను శ్రమ పడుతున్నావా? అయినను యెహోవా తన కృప కలుగా నాజ్ఞాపించును. విడిపించే దేవుడిగా ఉన్నాడు. అపాయంలో ఉన్నావా? అయినను యెహోవా తన కృప కలుగా నాజ్ఞాపించును. దేవుడు ఉపాయం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. తరమబడుచున్నావా?
అయినను యెహోవా తన కృప కలుగన ఆజ్ఞాపించును. ఆదరించే దేవుడిగా, ఆశ్రయమైన దేవుడిగా, ఆశ్రయం ఇచ్చే దేవుడిగా, ఆదరించే దేవుడిగా ఉన్నాడు. పడద్రోయబడినటువంటి అనుభవంలో ఉన్నావా? అయినను యెహోవా తన కృప కలుగన ఆజ్ఞాపించును. దేవుడు కాపుదలనిచ్చే దేవుడిగా, లేవనెత్తే దేవుడిగా, విడిపించే దేవుడిగా, నాశనములోకి పంపించకుండా తప్పించే దేవుడిగా మన దేవుడు మనకున్నాడు. ప్రతికూలమైన పరిస్థితుల్లో బాధపడుతున్నామా? ఏడుస్తున్నామా? ఆయాసపడుతున్నామా? ఇబ్బంది పడుతున్నామా? కుమిలి వెక్కి ఏడుస్తున్నామా? ఈరోజు దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. అయినను యెహోవా తన కృప కలుగా ఆజ్ఞాపించును. నీకు తోడుగా 3 విషయాలు ఉన్నాయి. దేవుని కృప తోడుంది, దేవుని యొక్క పాట తోడుంది, దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన నీకు తోడుగా ఉంది. కృప, పాట, ప్రార్థన ఇవి మనకు తోడుగా ఉన్నాయి. భయపడవలసిన అవసరం లేదు, బాధపడవలసినటువంటి అవసరం లేదు. పౌలు గారి యొక్క అనుభవంలో చాలా శ్రేష్టమైనటువంటి 4 జతల మాటలు మనం నేర్చుకున్నాం. హిజ్కియా గారి యొక్క అనుభవంలో అద్భుతమైనటువంటి మాటలు మనం నేర్చుకున్నాం. కింద పడిన పరిస్థితుల నుంచి, అనుభవంలో నుంచి పైకి లేచి అద్భుతమైనటువంటి పాట పాడి హిజ్కియాగా ఆయన మారాడు, మార్పు చెందాడు. కన్నీళ్లు పాటగా మారిపోయాయి. కన్నీళ్లు, ఆయన మరణం మధురమైనటువంటి పాటగా మారిపోయింది. చప్పట్లు కొట్టుకుంటూ దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు, దేవుని మహింపరుస్తున్నాడు. ఇక్కడ మనకి జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకుందాం, దేవుడు మనకున్నాడు. శ్రమలో ఉంటే విడిపించే దేవుడుగా ఉన్నాడు, అపాయంలో ఉంటే ఉపాయం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు, తరమబడుతుంటే దిక్కులేనటువంటి వారుగా తరమబడుతుంటే దేవుడు మనకు ఆశ్రయమైనటువంటి దేవుడిగా, ఆదరించే దేవుడిగా, కన్నీళ్లు తుడిచే దేవుడిగా, దైవముగా ప్రవైనటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. పడద్రోయబడినటువంటి అనుభవంలో ఉంటే మనల్ని నశించిపోకుండా చివరికి మన చెయ్యి పైకెత్తి విజయం తనదే, నా బిడ్డదే అని మన చెయ్యిని పైకెత్తి చూపించేటటువంటి గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఎంత గొప్ప దేవుడు మనం ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. భయపడవలసిన అవసరం లేదు, ప్రతికూలతలో ఏడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. కష్టం, నష్టం, ఇరుకు, ఇబ్బంది అదేదైనా, ఎలాంటి పరిస్థితి అయినా, అయినను నీకేమొచ్చినా, ఏదొచ్చినా, ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి ప్రతికూలతలైనా, శ్రమలో ఉన్నావా, అపాయంలో ఉన్నావా, తరం పడుతున్నావా, పడద్రోయబడి ఉన్నావా, అయినను యెహోవా తన కృప కలుగా ఆజ్ఞాపించు. ఆనందంతో ఆరాధిద్దాం, ఆనందంతో ప్రభుని సేవిద్దాం, ఆనందంతో ఈ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు చప్పట్లు కొట్టుకుంటూ, పాడబాడుకుంటూ ఈ సియోని యాత్రలో సంతోషంగా సాగిపోదుము గాక. అట్టి కృప దేవుడు మనందరికీ, మన కుటుంబాలకు దయచేసి తన కృపను మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.